దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చక్కగా సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలందరికీ మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ రాత్రి కాల సమయం అందు మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక దేవునితో మనం గడపడానికి ఇక్కడ నిశ్చయం చేసుకుని ఉన్నాం. మరి దేవుని సన్నిధానంలో నిలబడడం అంటే భయంతో కూడుకున్న భక్తి. ఏమంటారండి అది? భయముతో కూడుకున్న భక్తి. ముందు భయం ఉంటుంది, తర్వాత దేవుని వాక్యం చెప్పాలన్నటువంటి భక్తి కూడా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, నిలబడి చెప్పాలంటే చాలా భయం. ఎప్పుడేం మాట్లాడతామో ఎప్పుడు. ఇంకోటి స్టేజీ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది, మీకే కాదు అందరికీ ఉంటుంది. మిమ్మల్ని లేచి ఏదైనా వాక్యం చూసి చెప్పమన్నా కానీ చెప్పలేరు ఇక్కడికి వచ్చి. అది దీనికి ఉన్నటువంటి స్థలానికి ఉన్నటువంటి అది మహిమని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ కాబట్టి కొద్దిగా అందరి మధ్యలో కూడా మీరు లెగిసి సాక్ష్యం వాక్యం చెప్పలేకుండా ఉన్నారంటే, ఎక్కడన్నా పొరుగు ఎవరైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పిలిచి అమ్మ వచ్చి ఒక వాక్యం చదువమ్మంటే చదువుతారా? చూసి చదువుతారా? చూడకుండా అన్నది పక్కన పెట్టి చూసి చదవాలన్నా కానీ మనకే ఒళ్ళంతా ఎవరో కొట్టేసినట్టు, ఎవరో మళ్ళీ వెనకాలండి కత్తిచ్చుకుని నిలబడినట్టు, ఏం తప్పు మాట్లాడితే ఆ తప్పును బట్టి నిన్ను ఖండించడానికి రెడీగా ఉన్నట్టు మనం భయపడుతూ ఉంటాం. సర్వసాధారణం అది. ఇక దేవుని సన్నిధానమును మనం గడపడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కృపను బట్టి మనం చిన్న ప్రార్థన, సాక్ష్యాల నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్దామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా ఇదిగోనైనా ప్రభు నీ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని మీరు సిద్ధపరిచి నైనా మరింతవరకు కాపాడినటువంటి నీ ప్రియ బిడ్డలు, సంఘ బిడ్డలు మరి వారికి ఇచ్చినటువంటి లేఖన భాగాలను వారు చదువుకుని వారు అర్థం చేసుకుని గ్రహించుకుని ఈ సమయం ముందు నీ సన్నిధానములో లేచి వారు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా ఇంకనూ వారికి ధైర్యం దయచేయండి, అలాగే బలమును దయచేయండి, శక్తిని దయచేయండి. ఎందుకంటే నీ సన్నిధానంలో లేచి వాక్యము తడబడకుండా చెప్పేటటువంటి ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. వాక్యమును రోజు చదువుతూ ఉంటే, రోజు దానిని మనము అర్థం చేసుకుంటూ ఉంటే ఎక్కడన్నా లేచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక నీ బిడ్డలకు అటువంటి తలంపును, అటువంటి ఆలోచనను ఈ సంవత్సరం మీరే కలిగించి వచ్చే సంవత్సరం నాటికి లేచి ధైర్యంగా వారు వాక్యాలు చెప్పేటటువంటి నేను బలమును, శక్తిని, ధైర్యాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయమని చెప్పినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని నైనా వాక్య భావనకు వెళ్తుండగా నీ వాక్కు చేత, వాక్యం చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆదరించండి. ఈ రాత్రి నేను ప్రభు శ్రేష్టమైనటువంటి మీ దీవెనలు పొందుకునేలాగున, శ్రేష్టమైనటువంటి మీ ఆశీర్వాదాలు పొందుకులాగున ఈ కూడికను నేను ప్రభు అంతటి మీద ప్రభు మీ ఆత్మ వర్షం కుమ్మరించండి, మీ ఆత్మ చేత నడిపించండి. నిలబడిన దోసును కూడా మరుగుపరిచి దోసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నైనా మేము 12 గంటల ముగించుకుని నూతన సంవత్సరంలో మేము ప్రవేశించడానికి, అడుగు పెట్టడానికి నీ కృప దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి సదావకాశాన్ని బట్టి మొదట నేను తెలియజేస్తాను, తర్వాత నా దైవదాస్తులు కూడా మాట్లాడతారు. నేను ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెడతాను, తర్వాత దైవదాస్తులు కూడా మాట్లాడతారనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి సమయము ఎంతైనా మనం గడుపుకోవచ్చు, కానీ ఎంతైనా గడుపుకుంటే రేపొద్దున్న మళ్ళీ రావడానికి ఇబ్బంది పడతాం. కనుక 12 గంటలకల్లా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక వాక్యాన్ని మనము చదువుదామండి. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతామండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని
ఈ సందర్భంలో మనం చదువుదామండి. చదవండి ఒకసారి, మైక్లో చదవండి గట్టిగాను. చదవండి, మైక్లో చదవండి. చదివే వాళ్ళు నేర్చుకోండి, వాక్యం చదవడానికి కూడా నేర్చుకోండి. చదవండి అమ్మా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చాలండి. ఈ సందర్భంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ. ఈ రాత్రి నేను మీకు ఆ స్టోరీ చెప్పి మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగుండాలో, ఎలాగ నడుపుకోవాలో అన్నటువంటి అంశాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. వాళ్ళ తారీఖు 31/12/2024. ఇంకొక అరగంటలో మనం కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాము. 12 మాసాలు దేవుడు మనలను కాపాడాడు. ఎన్ని మాసాలండి? మీరు చెప్పలేదు అనుకోండి, నిద్రపోతున్నారని అర్థం. 12 మాసాలు దేవుడు మనలను కాపాడు. ఎన్ని మాసాలండి? అందరూ ఒకేసారి చెప్పాలి, ఎందుకంటే 12 మాసాలు దేవుడు కాపాడాడు. ఎన్ని రోజులండి సంవత్సరానికి? 365 రోజులు. ఎన్ని రోజులు? ఈ 365 రోజులకి ఎన్ని వారాలు వస్తాయండి? సంవత్సరానికి ఎన్ని వారాలు? 52 వారాల 3 రోజుల కింద మనం గమనించవచ్చు. ఎన్ని గంటలు మనకి దేవుడు ఇచ్చాడు? ఎన్ని గంటలు ఇచ్చాడు మనకి? ఎన్ని గంటలు ఇచ్చాడు? 12 మాసాలు ఇచ్చాడు, 365 రోజులు ఇచ్చాడు, 52 వారాలు ఇచ్చాడు. ఎన్ని గంటలు ఇచ్చాడు తెలిసింది? 8760 గంటలు. గంటకు ఒకసారి దేవుని వాక్యాన్ని మీరు చదివి అర్థం చేసుకుని ధ్యానం చేస్తే ఎన్ని వాక్యాలు మీకు కంఠస్థం వస్తాయండి? 8760 వాక్యాలు మీకు రావాలి. కనీసం అందులో 4000 రావాలి, లేదంటే 2000 రావాలి, లేదంటే కనీసం ఒక 100 రావాలి కదమ్మా సంవత్సరంలో. ఎన్ని రావాలి సంవత్సరంలో? ఒక 100. 365 రోజులకి ఒక వచనాన్ని కనుక, ఒక వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేసుకుంటే 365 వాక్యాలు మనము కంఠస్థం చేసుకుని భద్రం చేసుకుని ఉంచుకోవాలి. కనీసం 100 నేర్చుకోలేదంటే కనీసం హాఫ్ అంటే 15, అంతకంటే ఇంకా పోవద్దంటే ఓ 100 నేర్చుకోగలిగావా మనం? ఏమ్మా? అమ్మ బాబోయ్, 100 వాక్యాలేనండి పాస్టర్ గారు. ఎన్ని పనులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. పిల్లలతో కుదురుతుందా? పనులతో కుదురుతుందా? నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఏం తెలుసు? నాకు ఉన్నటువంటి అక్రతలు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? ఏం చెప్తున్నారు మీరు అని మీరు అనొచ్చమ్మా, అనొచ్చు. కానీ రోజుకొక వచనాన్ని కానీ, రోజుకి 2 రోజులకు ఒక వచనాన్ని కానీ, వారానికి 52 వారాల్లో వారానికి ఒక వాక్యాన్ని చదువుకున్నా కానీ కనీసం మనకి 52 వచనాలు వచ్చి ఉంటాయన్నమాట. అలాగే మనం ఎందుకు చెత్తబడతలేదంటే, పాస్టర్ గారు అడుగుతారా నన్ను? పాస్టర్ గారు అడుగుతారా? వాళ్ళకి ఎంత ధైర్యం అని మీరు అనుకోరులే. కానీ వాళ్ళు ఏం అడగరో, వాళ్ళు ఏం చేయరు కాబట్టి నేను ఎందుకు నేర్చుకోవాలి అని ఒక కొంత ఆలోచన ఉండొచ్చు. కానీ మరి కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత కనీసం 52 వారాల్లో వారానికి ఒక వాక్యాన్ని మీరు కంఠస్థం చేసుకుని మీరు వచ్చారనుకోండి, కనీసం 52 కాకపోయినా కానీ 10 వాక్యాలు చెప్పగలుగుతారు. కంఠస్థం చేసి టకామని చెప్పగలరు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనకి ఎన్ని నిమిషాలు ఇచ్చాడంటే దేవుడు 5,25,600 నిమిషాలు ఇచ్చాడు. 5,25,600 నిమిషాలు ఇచ్చాడు. కనీసం నిమిషానికి ఒక మాట దేవుడు, విశ్వాసము, స్వస్థత ఇలాగ నేర్చుకున్నా కానీ కనీసం 10 మనకి తప్పకుండా వస్తాయి. అవి రాలేదు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి 100కి 100 మార్కులు దేవుడు
వేసాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నదని అపోస్తుడైన పౌలు గారు ఈ మాటని ఇక్కడ రాసి ఉంచాడు. అంటే క్రీస్తు స్వరూపము మీ యందు మరలా ఏర్పడాలని నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. అంటే ప్రసవ వేదన పడ్డం అంటే మగవాళ్ళకి తెలుస్తుందండి, ఆడవాళ్ళకి తెలుస్తుందా? ప్రసవ వేదన ఎవరికి తెలుస్తుందమ్మా? ఆడవాళ్ళకేనా? ఆడవాళ్ళు అంటారా? మాకేనరా మీరు? మాకే తెలుస్తుందండి అనాలి. మగవాళ్ళకి మీకేం తెలిసింది? మాకే తెలుస్తుంది ప్రసవ వేదన అనాలి. ప్రసవ వేదన అంటే అంత బాధండి. 9 నెలలు మొయ్యాలి, లేకపోతే 8 నెలలు మొయ్యాలి. ఈ బుట్టపిల్లని ఎన్ని నెలలు మోసారమ్మా? ఈ బుట్టపిల్లని 8 నెలలమ్మా? 9నా? 9 నెలలు మొయ్యాలి. తర్వాత వాళ్ళని కన్నా తర్వాత వాళ్ళని మళ్ళీ పెంచాలి. ఎంత బాధ వాళ్ళని కనడం అంటే. ప్రియమైన బిడ్డలారా, దేవుడు కూడా మనలను ఆయన కన్నాడు. ఎలా కన్నాడు? తన స్వరూపమందు తన పోలుకు చెప్పున నరులను చేతుమ రెండని మనల్ని ఏం చేశాడు? దేవుని స్వరూపంలో దేవుడు మనలను చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనము అలాగ ఉన్నామా? నూతన సంవత్సరానికి వెళ్తున్నాం. నూతన సంవత్సరం అంటే అమ్మా క్యాలెండర్లు మారడం కాదు, డేటు మారడం కాదు, క్యాలెండర్లో డేట్ మారడం కాదు, సెల్ ఫోన్లో డేట్ మారడం కాదు. ఏంటండి మరి నూతన సంవత్సరం అంటే ఏంటండి? కాలం మారడం కాదు, మనిషి యొక్క మది మారాలి. అది దేవుని యొక్క కోరిక. మనుషులో ఉన్నటువంటి మనసు మారాలి అని దేవుని యొక్క కోరిక. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీకు నిద్ర పట్టకుండా చిన్న స్టోరీ చెప్తానండి. నిద్ర పట్టకుండా చిన్న స్టోరీ చెప్తాను. ఒక కోడి పెట్ట ఉందంట. ఏమండి? ఒక కోడి పెట్ట ఉందంట. కోడి పెట్టలు ఎక్కడ ఉంటాయి? పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి, పట్టణాల్లో కనపడవు. మన పిల్లల్ని అడిగారు, కోడి పెట్ట అంటే కోడి పెట్ట ఎలా ఉంటుంది అంటారు. ఎన్నమ్మ అంటే ఓ ఎన్న, ఓకే ఓకే అంటారు. కనుక పల్లెటూరులో కోడి పెట్టలు బాగా పెంచుతారు. ఒక కోడి పెట్ట ఉందంట. ఆ కోడి పెట్ట 21 రోజులు 21 గుడ్లు పెట్టింది. 21 గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు పెడితే సరిపోతుందా? అవి పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? ఏంటమ్మా? పొదుగుతుంది కోడి. పొదగేయాలక్కర్లేదు, మీరేమీ వేయక్కర్లేదు. కోడి పొదుగుతుంది. వాటిని కోడి పొదగాలి, పొదిగితే పిల్లలు అవుతాయి. అప్పుడు ఆ కోడి పెట్ట ఆ 21 గుడ్లతో అందంట, అమ్మా మీరు నాతో కనుక ఇన్ని రోజులు ఉంటే. కోడి పెట్ట ఎన్ని రోజులు పొదుగుతుందండి? తన గుడ్లను పొట్ట కింద పెట్టుకుని 21 రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని రోజులండి? మరి మనిషి పుట్టడానికి, పిల్లలు పుట్టడానికి 9 నెలలు. దానికి చాలా శ్రేష్టమైనట్టు భాగ్యం ఇచ్చేశాడు దేవుడు. అది గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత 21 రోజులు పొదగాలి. పొదగవలసిన సమయం వచ్చినప్పుడు గుడ్లన్నీ దగ్గరకు పెట్టుకుని ఆ గుడ్లతో అంటుందంట ఆ కోడి పెట్ట. ఏమంటుంది తెలుసమ్మా? మీరు గనక నాతో పాటు 21 రోజులు గడిపితే, 21 రోజులు గడిపితే నాలాగా నోరు వస్తుంది, నాలాగా రెక్కలు వస్తాయి, నాలాగా కాళ్ళు వస్తాయి, నాలాగా ముక్కు వస్తుంది, నాలాగా కళ్ళు వస్తాయి, నాలాగా మీరు కూడా ఉంటారమ్మా అని చెప్తుంది. ఎవరితో చెప్తుందమ్మా? తల్లి తను పెట్టిన గుడ్డులతో చెప్తుందనమాట. అమ్మా 21 రోజులు నాతో ఉంటే మీరు నా పోలికలోనికి, నా స్వరూపంలోనికి మీరు వస్తారు. నాలాగా నోరు వస్తుంది, నాలాగా కళ్ళు వస్తాయి, నాలాగా ముక్కు వస్తుంది, నాలాగా కాళ్ళు వస్తాయి, నాలాగా రెక్కలు వస్తాయి. నేను ఎలాగైతే ఉన్నానో, నేను ఏ పొలుగుతో అయితే ఉన్నానో అచ్చం అలాగే
మీరు కూడా నా పోలుకులోనికి వస్తారు అని ఎవరితో చెప్తుంది? గుడ్లతో చెప్తుంది. గుడ్లతో చెప్తుంటే అన్ని గుడ్లు ఒకేలాగా ఉండరు కదా. అందరి పిల్లలు ఒకేలాగా ఉంటారమ్మా పుట్టిన తర్వాత? ఉండరు, తేడా ఉంటుంది. తెలివి గల వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక అందులో తెలివి కలిగినటువంటి గుడ్లు అన్నాయంట. ఎలాగా 21 రోజులు నీతో ఉంటే నీలాగా నోరు వస్తుందా? నీలాగా కళ్ళు వస్తాయా? నీలాగా కోళ్ళు వస్తాయా? నీలాగా రెక్కలు వస్తాయా? నీలాగా ముక్కు వస్తుందా? నువ్వు ఉన్నట్టు మేము ఉంటామా? చాలేవమ్మా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. మేము ఎలాగున్నాము ఇప్పుడు? గుడ్డు ఎలాగుందమ్మా? గుండ్రంగా ఉంటుంది, తెల్లగా కాదు, గుట్టు గుండ్రంగా ఉంటుంది. అది అంటుందంట, మేము గుండ్రంగా ఉంటే నీతో పాటు 21 రోజులు సహవాసం చేస్తే నీతో పాటు ఉంటే మేము నీలాగా అవుతామా? రెక్కలు వస్తాయా? కోళ్ళు వస్తాయా? కళ్ళు వస్తాయా? ముక్కు వస్తుందా? నోరు వస్తుందా? నీలాగా ఉంటామా? ఎందుకు అలాగ అబద్ధాలు ఆడతావు నువ్వు అన్నయ్య అంట. ఏవి? తెలివైన గుడ్లు, తెలివైన గుడ్లు అనమాట. అందులో 7 గుడ్లు అన్న ఎలాగని. ఏమని? నీతో ఉంటే ఇలాగ అవుతావు అన్నమాట నేను నమ్మం కనుక మేము నీతో సహవాసం చేయము అని 7 గుడ్లు బయటికి వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? ఇంకెన్ని ఉన్నాయేమో గుడ్లు? 7 గుడ్లు వెళ్ళిపోయినాయి అమ్మా. 7 14 ఉంటాయి కనుక ప్రియదేవుని బిడ్డలారా 7 గుడ్లు వెళ్ళిపోయి ఇంకా 14 ఉన్నాయి. అయితే ఇంకొక కొద్దిగా తెలివి ఉన్నాయి, ఇంకొక ఉన్నాయంట, ఇంకొక 7 గుడ్లు. అవి ఏమన్నాయంట? నువ్వు అన్న మాట కొద్దిగా నమ్మసక్యంగానే ఉంది, కానీ 24 రోజులు నీతో పాటు ఉంటాం మాకు కుదరదు, కానీ అప్పుడప్పుడు వచ్చి నీ దగ్గర సహవాసం చేసి మరలా మేము వెళ్ళిపోతాం. మాకు సమయం ఉన్నప్పుడు వస్తాం, అంతే. సమయం లేకపోతే మేము నీ దగ్గరికి రాం అని చెప్పి మిగిలిన 7 గుడ్లు కూడా వెళ్ళిపోయి అప్పుడప్పుడు వస్తానికి అవి కూడా నిర్ణయం చేసుకున్నాయి. ఇంకా మిన్న గుడ్లు 7 ఉన్నాయి కదా. 3 ఏళ్ళు 21 అమ్మా. ఇంకొక 7 గుడ్లు ఉన్నాయి. ఈ 7 గుడ్లు మాత్రం అన్నాయంటే తెలివి లేని, అసలు తెలివి లేదు, బుద్ధి లేదు వీటికి. ఏమన్నాయంటే, అమ్మమ్మ నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, నీలాగా మేము ఉండేలాగుంటే నీ నోరు, నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, ఇవన్నీ నీ రెక్కలు కూడా నాకు వచ్చి నీలాగా ఉంటే అయితే మాకు చాలా సంతోషం అమ్మ. మేము ఎక్కడికి వెళ్ళవని చెప్పి మిగిలిన 7 గుడ్లు తల్లితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాయి. ఎన్ని గుడ్లు? ఆఖరికి 7 గుడ్లు తల్లితో పాటు ఉండడానికి ఇష్టపడ్డాయి. బాగుంది, ఎంతవరకు చాలా బాగుంది. కొన్ని రోజులు అయింది, కొన్ని రోజులు అయిందంటే 21 రోజులు అయిపోయింది. 21 రోజులు అయిపోయిన తర్వాత తల్లితో ఉన్నటువంటి 7 గుడ్లకి ఏమొచ్చిందండి? తల్లి అన్నట్టుగా తల్లి నోరు, తల్లి ముక్కు, తల్లి రెక్కలో, తల్లి కళ్ళు, తల్లి కాళ్ళు వచ్చి అచ్చం తల్లి ఎలాగైతే అలాగే 7 గుడ్లు చక్క పిల్లలు అయిపోయినాయి. ముందు గుడ్లు ఏమక్కడికి ఏమైనాయి? ముందు గుడ్లు ఏం చెప్పినాయండి? 7 గుడ్లును నువ్వు చెప్పేది మేము నమ్మలేకపోతున్నాం, మేము బయటకు వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినటువంటి 7 గుడ్లని సావుకారు గారు పట్టుకెళ్ళి కాఫీ హోటల్లో అమ్మేస్తే ఆ 7 గుడ్లు ఏమైపోయినాయండి? ఆమ్లెట్లు అయిపోయినాయి, తినేసారు, అయిపోయింది. 7 గుడ్ల సంగతి ఖతం. తర్వాత ఇంకొక 7 గుడ్లు నువ్వు చెప్పేది కొద్దిగా నమ్మసక్యంగా ఉంది కానీ మేము అప్పుడప్పుడు వస్తామని ఇవి వెళ్ళి బయట తిరుగుతున్నాయంట. బయట తిరుగుతుంటే ఉరుములు వచ్చినాయి, మెరుపులు మెరిసినాయి. ఉరుములు వచ్చి మెరుపులు మెరిసినప్పుడు గుడ్లు ఏమవుతాయండి? మెరిస్తే, ఉరుమితే అల్లిపోతాయి. పోవడం సంగతి పక్కన పెట్టండి. గుడ్లు ఉరుమితే ఏమవుతాయి? గుడ్లు అల్లిపోతాయి అంటారు. అని ఎప్పుడు అనలేదమ్మా మీరు గుడ్లు అల్లిపోని అని? మిగిలినవి 7 కూడా ఏం చేసినాయండి? ఉరుములకి అటు ఇటు తిరుగుతూ ఉరుములు వచ్చినప్పుడు తల్లి దగ్గర లేకపోవడం వల్ల అవి ఏమైనాయండి? అల్లిపోయినాయి, అవి కూడా పాడైపోయినాయి. అంటే బాగా తెలివిగా ఏం చేసినాయండి? ఆమ్లెట్లు అయిపోయినాయి. తర్వాత కొద్దిగా తెలివని వచ్చి పోతామన్నవాడు ఉరుములకి అల్లిపోయి అవి కూడా పాడైపోయినాయి. ఆఖరికి తల్లి దగ్గర 21 రోజులు సహవాసం చేసినటువంటి ఈ 7 గుడ్లు మాత్రం ఏమైనాయండి? చక్కగా తల్లి స్వరూపమును సంతరించుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇందులో మంచి గుడ్లు ఏమని మనం అనుకోవచ్చు? మంచి గుడ్లు ఏంటండి అవి? మంచి గుడ్లు ఏమని అనుకోవచ్చు? తల్లితో సహవాసం చేసి, తల్లితో పాటు 21 రోజులు తల్లితో గడిపి, తల్లి కాపుదలలో ఉన్నటువంటి ఈ 7 గుడ్లు శ్రేష్టమైనటువంటి తెలివి కలిగిన గుడ్లని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీరు ఎలాగ అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, నిన్ను నన్ను. దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడండి? నాయనా, అమ్మా, సహోదరి, నీవు నాతో ఉంటే, నీవు నాతో గడిపితే నీకున్నటువంటి అవసరతను నేను తీరుస్తా, నీకొచ్చినటువంటి అక్రతలు నేను తీరుస్తా, నీకున్నటువంటి ఇబ్బందులు నేను తీరుస్తా. ఏ సాతానుడు కూడా నిన్ను ముట్టుకోకుండా, నిన్ను తాకకుండా నేను నీకు కాపుదల దయచేస్తాను. నాతో పాటు ఉంటావా అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే గలతీ రాసిన పత్రిక 4:19 ఏం చెప్తుంది? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఆయనతోనే మీరు ఉండాలి అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మనము ఒక్క విషయం జ్ఞాపకం చేసుకుందాం. మనము క్రీస్తుతో ఉంటే మంచిదా? మొదట వెళ్ళిపోయినటువంటి 7 గుడ్లలాగా బయటికి వెళ్ళిపోయి ఆమ్లెట్ అయిపోయి లోకంలో కలిసిపోని గుడ్లు మంచివా? లేకపోతే రెండోసారి కొంచెం తెలివేనివి వెళ్ళి వస్తానని ఉరుములకి మెరుపులకి అల్లిపోయి చనిపోయినవి మంచివా? తల్లితో పాటు ఉండి, తల్లితో బ్రతికి, తల్లితో 21 రోజులు గడిపి, తన స్వరూపంలో, తల్లి స్వరూపంలో పెరిగి పెద్దవైనటువంటి ఆ గుడ్లు మంచివా? ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మన జీవితాలు ఎలాగున్నాయి? మన బ్రతుకులు ఎలాగున్నాయి? మన పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుడు మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి భవిష్యత్తుని ఇచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన మనకి ఏమిచ్చాడండి? ఆయన రక్షణ మనకు ఆయన ఇచ్చాడు. రక్షణ ఆయన మనకి ఇచ్చి, ఆయన సిలువ రక్తంతో మనల్ని కడిగి, ఆయన సిలువ శక్తితో మనల్ని నింపి, పాపమనంతా కడిగేసి శుభ్రపరిచేసి, నాయనా భూలోకంలో నా బిడ్డగా, నా సాక్షిగా నీవు ఉండు అంటే మనం ఏం చేస్తాం తెలుసా? లేదు లేదు ప్రభువా, నీతో ఉంటే చాలా బాధలు, నీతో ఉంటే చాలా కఠినం, నీతిగా ఉండమంటావు, న్యాయంగా ఉండమంటావు, అబద్ధం ఆడొద్దు అంటావు, మోసం చేయొద్దు అంటావు, నాకు ఏదైనా కావాల్సి వస్తే ఎదుటోడి దగ్గర తీసుకోవద్దంట, ఇవన్నీ నాకు కుదరదు, నేను లోకంలో తిరిగేస్తాను అని చెప్పి మనం ఏం చేస్తున్నామండి? లోకంలో తిరుగుతున్నాం. ఈ రాత్రి మనం ఆలోచన చేసుకుందాం. దేవునితో ఉంటే మనకు మేలు, దేవునితో ఉంటే మనకు ఆశీర్వాదం. ఈ లోకములో కనుక ఉంటే లోకస్తులు మనలను నమిలి మింగేస్తారు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే నీ కాపుదల నాకు లేకపోతే, నీ కృప నాకు లేకపోతే, నీవు నన్ను కాపాడకపోతే ఈ మనుషులు బ్రతికుండగానే మమ్మలను మృంగివేసేది వారు అంటున్నాడు దావీదు భక్తుడు తన కీర్తనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికుండగానే మనల్ని మింగేస్తారంటే, అంటే మనము బ్రతకడానికి వారికి ఇష్టం లేదు, కానీ దేవునికి ఇష్టం ఉంది నువ్వు బ్రతకడానికి, నువ్వు జీవించడానికి. అందుకే దేవుడు నీకు 2024లోంచి 2025లోనికి నువ్వు ప్రవేశించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు, మన బ్రతుకులు దేవునితో గడపడానికి మనం నిశ్చయం చేసుకుందాం, ఆయనతో ఉండడానికి నిశ్చయం చేసుకుందాం. గడిచిపోయిన గతం గతః అంటారు చూసారమ్మా, గడిచిపోయిన కాలం గడిచిపోయింది. కానీ నూతన సంవత్సరంలోనైనా తెలివైనటువంటి, తెలివిలేని గుడ్డులుగా ఉన్నటువంటి ఆ 7 గుడ్లు తల్లితో సహవాసం చేసి, తల్లి స్వరూపాన్ని, తల్లి పోలికలను, తల్లిలాగా అచ్చం తల్లి రెక్కలు, తల్లి నోరు, తల్లి కాళ్ళు, తల్లి పళ్ళు, తల్లిలాగా ఎలాగైతే తన స్వరూపాన్ని సంతరించుకుని మనం కూడా దేవునితో నడుస్తూ, దేవునితో ఉంటూ, దేవునితో సహవాసం చేస్తూ దేవుని స్వరూపాన్ని, దేవుని కృపను మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దీంట్లో సెకండ్ భాగం ఉంది. సెకండ్ భాగం రేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయాన్ని దైవదాస్తురాలకి మరి అప్పగిస్తున్నాం.
మరి వారు మనకి సమయానికి ముగించి మనల్ని కూడా చక్కగా దేవుని మాటలతో మనలను ఆదరిస్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం అండి. మరి ప్రభు నామములో మీ అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి ప్రైజ్ ద లార్డ్ అనండి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించుట. తెలుగులో ప్రభువుకు స్తోత్రములు. పిల్లల్ని వారిని వదిలేయండి, వాళ్ళని ఆడుకోనివ్వండి, క్రమంగా ఉంచేటట్టు చూడండి. వాళ్ళని వదిలేయండి, ఆడుకోనివ్వండి, అల్లరి చేయనివ్వద్దు. వాక్యానికి అల్లరి వాక్యంలో కూడా ఉంది. అల్లరికి దేవుడు ఒప్పుకోడు కనుక పిల్లల్ని వదిలేయండి. వాక్యం ఒక విషయం ముందు చెప్తాను మీకు. 12 గంటలకల్లా ముగించేసుకోవాలనేటువంటి సబ్జెక్టు వస్తుంది. మరి పాత సంవత్సరంలోనే దేవుని స్తుతిస్తే ఎట్లాగండి? కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత దేవుని స్తుతించుకుంటూ మనం ముందుకు అడుగు పెట్టొద్దా? 12 గంటలకల్లా అయిపోవాలి అని అంటున్నారండి. అంటే పాత సంవత్సరం 12 గంటల వరకే. మరి కొత్త సంవత్సరంకి వెళ్ళేటప్పటికి మరి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి కదండి. మనం అలాగ స్తుతించుకుంటూ వెళ్ళకపోతే తర్వాత ఎలాగుంటుంది? తర్వాత నువ్వు చేసిన ఒకటి చేయకపోయిన ఒకటి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు నువ్వు దేవుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నిద్రపోకండి, ఎవ్వరికీ నిద్ర రాకూడదు. ఎంత అలసిపోయినా కానీ, ఎంత కష్టపడి ఉన్నా కానీ మీ శరీరంలోనూ అలవనియ్యకుడని కూడా వాక్యంలో ఉన్నది. ఎన్నో ఉన్నాయి వాక్యాలు అలాగా. మరి ఈ సమయమందు మరి నాకు కూడా ఒక పావు గంట 20 నిమిషాల సమయం ఇచ్చారు కాబట్టి నేను కూడా దేవుని వాక్యం మాత్రమే చెప్తాను. వాక్యం వైపుకే చూడండి, పిల్లల వైపు చూడొద్దు. మీరు ఇక్కడ పిల్లలతో ఆడుకోవడానికి రాలేదు. వాళ్ళు వదిలేండి, చక్కగా ఆడుకుంటారు. ఈ సమయాన్ని ఇళ్ళ కాడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని స్తుతించడానికి వచ్చాం. వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళని గమనించుకుంటూ అల్లరి చేయకుండా మీరు మాత్రం నా వంకే చూడాలి, నన్నే చూడాలి. నా నోరంక, నా కళ్ళంక, నా స్వరము, నా మాటలు వినాలి. వాళ్ళు అల్లరి చేస్తారో చేయకుండా చూడండి. ఒకసారి మెలకులోకి రండి. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిద్రపోకండి తల్లి. దేవుని స్తోత్రం గట్టిగా 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఒకేసారి రావట్లేదు స్వరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి అట్లా రావాలి. నేను ఎప్పుడు స్తోత్రం చెప్పినా మీరు అట్లా ఉండాలి. ఎటు దిక్కులు చూడకూడదు. ఒకవేళ బయట పని ఉన్న వాళ్ళు క్రమంగా వెళ్ళొచ్చేసేయండి. అంతేగాని పక్క వాళ్ళకి మాత్రం వెళ్ళొద్దు, నెమ్మదిగా వెళ్ళొచ్చేయాలి. వాక్యం మీద పెట్టండి. నేను చెప్పేది పావు గంట అయినా నా దగ్గర క్రమంగా ఉండాలి. అసలే నాకు దేవుని వాక్యంలోకి వస్తే కోపం ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ముందుగా చెప్పాలనుకున్న ఒక విషయం ఇక్కడ మీకు ప్రకటించబడింది. అయినప్పటికీ కూడా వాక్యాన్ని చదివింపచేస్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోకి రాకపోతే మనకు రక్షణ అనేది లేదు. అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి రాకపోతే మనకు ఉందా రక్షణ? రక్షణ అనేది లేదు. పరలోకం ఉందా? లేదు. కేవలం ఒక బైబిల్ ద్వారా కానీ మనం దాన్ని సంపాదించుకోగలుగుతున్నామండి.
గలతీయులకు గ్రంథం తీసుకున్నారు కదండి. ఇప్పుడు 4:4 చూడండి ఒకసారి. మీకు అందరికీ తెలుసుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ 2024 సంవత్సరం క్యాలెండర్లో ఆఖరు మీరు క్యాలెండర్లు చూస్తారమ్మా, మీరు పట్టుకెళ్ళి అలాగ బొమ్మలాగా తగిలించేసి దాన్ని అలాగా ఈ నెల కదా అని మార్చుకుంటూ ఉంటారా? మార్చుకోవటం కాదు, అందులో వాక్యాలు కూడా ఉంటాయి. పెద్ద వాక్యాలు ఉన్నాయి, చిన్న వాక్యాలు ఉన్నాయి. అందులో మొత్తం క్యాలెండర్ అంతా దేవుని వాక్యంతో ఇక్కడ క్యాలెండర్ ఉండాలి తీస్తారు. ఈ నవంబర్ డిసెంబర్ క్యాలెండర్ తిప్పితే అందులో మొదట అక్కడ పెద్ద అక్షరాలతో ఉన్నది, మీరు చూసారో లేదు. ఏమని ఉందండి అక్కడ? కాలము సంపూర్ణమైనప్పుడు యేసు, చదవండి అక్కడ ఉంది 4:4లో. అంటే సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను అగునట్లుగా కావాలనని ఆయన ఈ లోకమునకు దేవుని మాట నెరవేర్చడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఏమి నెరవేర్చడానికి వచ్చాడంటండి? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏమి నెరవేర్చడానికి? ఈ లోకానికి వచ్చాడు. మనం మందిరంలోకి ఎందుకు వచ్చామండి? మందిరంలోనికి ఎందుకు వచ్చాము? మనం దేవుని వాక్యమును మనము నెరవేర్చడానికి వచ్చాం. మరి ఆయన నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు. మరి మనము నెరవేర్చాలి కదండి. ఏమి నెరవేర్చాలి? వాక్యము ద్వారాగా. ఆయన యేసు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుని స్త్రీ అందు, ఇది చాలా మందికి తెలియక ఇప్పుడు నేను కొన్ని విషయాల్లో చూస్తున్నాను. స్త్రీ అందు వేరు, ఈ ఫలానా బిడ్డ ప్రసన్నకి బాబు పుట్టాడు అన్నది వేరు, ప్రసన్న అందు బాబు పుట్టాడు అన్నది వేరు. మీరు అర్థం చేసుకోండి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదండి, ఇది ఒక చిన్న ఉపమానం చెప్తున్నాను ముందు. ప్రసన్నకి బాబు పుట్టాడు అన్నది వేరు, ప్రసన్న ఎందు బాబు పుట్టాడు అన్నది వేరండి. ఎలాంటి వేరండి అది? యేసుప్రభు మరియమ్మ గారికి పుట్టాడు అని అనొచ్చు కదా. మళ్ళీ మధ్యలో అందు ఏంటండి మరి? అంటే మరియమ్మ గారి ద్వారాగా పుట్టినటువంటి యేసుప్రభుల వారు ఈ లోకానికి రావాలి. కాబట్టి ఈ లోకంలోకి రావాలంటే ఏం కావాలండి? ఒక గర్భము కావాలి. ఆ గర్భాన్ని వినియోగించుకున్నాడే తప్ప కానీ ఆయన ఆవిడ రక్తము కానీ, ఆవిడ రక్త మాంసములు కానీ, ఆవిడ శరీరానికి సంబంధించి అవయవాలకు సంబంధించింది ఏది కూడా దేవుడు, మన తండ్రి అయిన యెహోవా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటనివ్వలేదు. మరి ఆయన ఎలాగ పుట్టాడు, ఎలాగ పెరిగారండి, ఎలాగ భూమి మీదకి జన్మించాడు, ఎలాగ వస్తాడు, అది ఎట్లా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మనిషిని చేసి ఊపిరి పోసి బ్రతకమని అప్పగించిన మనిషినే తయారు చేసి ఊపిరి పోసి ఆ మట్టిని ఈ రకంగా నడుపుతున్నటువంటి దేవుడు గర్భములో ఒక పిండాన్ని పోసి బయటికి పెంచి పోషించి బయటికి తీసుకురావడం యెహోవా తండ్రికి పెద్ద గొప్పండది. ఒక మనిషిని సృష్టించినటువంటి దేవుడికి మరొక బిడ్డను తల్లి గర్భములో నుంచి తీసుకురావడం ఆయనకు అది పెద్ద పని కాదు. కానీ స్త్రీ అందు, మీకు ఇది వరకు వాక్యంలో చెప్పాను. నేను ఎలా చెప్పానంటే, స్త్రీ అందు ఎట్లా పుట్టాడండి? ఆమె అవయవాలు మరి అంటుకోకుండా ఎట్లా పుట్టాడండి చెప్పాను. ఇదివరకు మీకు గుర్తుందమ్మా, కానీ గుర్తుండదు మీకు. ఎందుకంటే మీరు ఒక అమాయకులో మరి పామరులు అనుకోవాలో, మరి ఇంక మీకు తెలుగు లేని వారు అనుకోవాలో నాకు తెలియదు. కానీ చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నానండి. యేసు ప్రభుల వారు, మీరు చాలా మంది వస్తారు, ఇక నుంచి వస్తారు, అనేక మంది తయారవుతున్నారులేండి. తల్లి గర్భములో గర్భసంచి ఎంత ఉంటుందండి?
ఇప్పుడు అంత ఉండొచ్చు, ఇంకా కొంచెం ఉండొచ్చు. అయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భాశయములో ఒక బిడ్డ ఉన్నాడండి. బిడ్డ పెరుగుతున్నాడు. అంటే గర్భానికి బిడ్డకు సంబంధం, తల్లికి బిడ్డకు సంబంధం ఉంది మామూలుగా అయితే. అంటే ఎలాగ పుడితే ఉంటుంది? రాణికి బాబు పుట్టాడు అంటే శరీర సంబంధం. రాణికి బాబు పుట్టాడు. నేను ఇది చాలా మర్మాన్ని మీకు చెప్తున్నాను. నేను అనుకున్నది ఒకటి, మీకు చెప్తున్నది ఒకటి. ప్రభు యొక్క కార్యములు, మాటలు, ఆయన తలంపులు, ఆయన నడిపింపు మనకు తెలియదండి. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ వెళుతున్న ఒకటి. అయితే స్త్రీ అందు పుడితే తల్లికి బిడ్డకు సంబంధం ఉంటుంది. స్త్రీకి పుడితే, రెండు పదాలు, మనిషికి పుడితే తల్లి బిడ్డకు సంబంధం. మనిషి అందు పుడితే ఎవరికి సంబంధం ఉంటుందండి? అది అందు అనగా వేరుపడినటువంటి. అంటే వేరుపడతామంటే దూత మరియమ్మ గారు తన పనిలో తను ఉన్నప్పుడు, దైవ గ్రంథములో చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడికి దేవదూత వచ్చింది. దేవదూత అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చెప్తుందండి, మీ అందరికీ తెలిసిన మాటే. అమ్మ మరియా, నీకు శుభం కలుగుగాక, నీవు ఒక కుమారుని కనబోతున్నావు, దానికంటే ముందు నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకున్నది అని అంటది. ఏం కమ్ముకుందంటండి? అందరి నోళ్ళు కదలాలి. ఎవరు నేను చెప్తున్నమాట మీరు చెప్పాలి. ఏం కమ్ముకున్నదటండి? ఎవరిని? పరిశుద్ధాత్మ ఎలా కమ్ముకున్నదంటేనండి, ఈ తల్లికి ఈ సంగతి తెలియక చాలా మంది కొట్టిమిట్లాడిపోతున్నారండి. ఈ తల్లి గర్భానికి, ఆ పిండానికి మధ్యన అంటే గర్భసంచి చుట్టూరు ముందే ప్రభువు ఆమె గర్భంలో పడక ముందే పరిశుద్ధాత్మ అనేది గర్భము చుట్టూరు ఒక పొరలాగా పరిశుద్ధాత్మను ఆయన కమ్మి పెట్టాడు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నదంటే ఎలా కమ్ముకుందండి? గర్భసంచికి లోపల భాగం అంతా దేవుడు ఆయన ఆత్మను పెట్టేసాడు ముందు. ఆమె యొక్క గర్భకోశాలు ఏది శరీర మాంసాలు అంటుకోకూడదని, పుట్టబోయే బిడ్డ పవిత్రుడుగా రావాలని, పవిత్రుడుగా ఒక మనిషి జన్మం ఎత్తి భూలోకంలోకి రావాలంటే ఒక గర్భంలో పెరగాలి. కాబట్టి ఆమె గర్భాన్ని వినియోగించుకున్నాడే తప్ప అక్కడ, కానీ ఆమె అవయవ రక్తమాంసాలు ఏమి కూడా అంటుకోనివ్వలేదండి. అందుకు అంటుకోకపోవడానికి కారణం ఆమె గర్భం అంతా కూడా ఏం కమ్మి ఉన్నదంటండి? పరిశుద్ధ ఆత్మ అనేది ఆమె గర్భం లోపల భాగం అంతా కమ్మినట్లుగా మనము చూడవచ్చు దేవుని వాక్యములో. ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మ కమ్మిన లోపల భాగంలో దేవుడు యెహోవా తండ్రి పిండాన్ని, ఎవరి పిండాన్ని? యేసు క్రీస్తు ప్రభుల వారిని లోపల పిండముగా వేశారండి. ఆ తరువాత ఆ బిడ్డకు దేవుడు తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఏమేమి కావాలో, ఏ రక్త మాంసములతో బిడ్డ పెరుగుతుందో అలాగ కావలసినవి అన్నీ కూడా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎప్పటికప్పుడు అందిస్తూనే. అసలు సృష్టి ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషి పుట్టడమే చిత్రం అండి. అది దానిని కనుగొనడానికి మనుషులు, సైన్స్ వారు ఎంతో కష్టపడుతున్నారు. కానీ ఆ మర్మాన్ని ఎవరికి అది తెలిస్తే ఇంకేంటంటే దేవుని యొక్క విలువ, ఆ మర్మము అసలు తెలుసుకోలేరు. అది దేవునికి తప్ప మానవుడికి ఎవరికి కూడా ఎప్పటికీ ఏనాటి నుంచో కొట్టుకుని బాదుకుంటున్నారండి సైన్స్ వారు. ఆ పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్ల ఆ గర్భసంచిని ఆ లోపల భాగంలో పిండం పడిందండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆ బిడ్డను పెంచుకుంటున్నాడు.
అన్ని రక్త మాంసాలు ఇచ్చి పెంచుకుంటున్నాడు ఆయన. తన కుమారుణ్ణి పెంచుకొని కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే సంపూర్ణం అంటే ఇందాక మీరు ఏమన్నారు, ఎన్ని నెలలు మోస్తాం మనం బిడ్డని? 9 నెలలు. మగోడైతే ఇంకో 10 రోజులు తగ్గుద్దేమోనండి. ఆడవాళ్ళు అయితే 10 కూడా పూర్తి చేసేస్తారు, ఆ 10 రోజులు కూడా. అంటే 9 నెలలు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు. అంటే ఎప్పుడండి ఇది? ఎప్పుడండి కాలము సంపూర్ణమైంది? నోవాహు, నువ్వు వాడ చెయ్యి, ప్రమాదం రాబోతుంది, ఈ దేశం అంతా నాశనం అయిపోతుంది, నేను పాడు చేసే నేను ఇదంతా నాశనం చేయాలని నేను పట్టుదల పట్టుకున్నాను, నువ్వు వాడ కట్టుకుని అందులోకి వెళ్ళిపో ఇది అని చెప్పినప్పుడు నోవాహు గారు ఏం చేశాడండి? సమయానికి కాలము సంపూర్ణం అయ్యేటప్పటికి 150 సంవత్సరముల పాటు పడవను తయారు చేశాడటండి ఆయన. నేను మొన్న ఈ మధ్యన ఒక గ్రంథంలో చదివానండి. అంటే నా విద్య కాదండి అది. ఈ మధ్యన ఒక గ్రంథం దొరికితే దాన్ని చదవటం మొదలుపెట్టానండి నేను. అందులో చూసా 150 సంవత్సరములు తన కుమారులను వేసుకొని ఆ పడవను తయారు చేయటం ప్రారంభించాడటండి. మాటలేంటండి? అంటే ఎంత పెద్ద పడవ, ఎంత ప్రయాసతో దానిని ఆయన తయారు చేశాడు. అంటే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడండి? నోవాహు, నువ్వు పడవ తయారు చేసుకో, దేవుని రాత్రంతా దేవుని ప్రకటిస్తున్నాడు, పగలంతా పడవ పని చేసుకుంటున్నాడు. కాలం సంపూర్ణం అయిపోయింది. అయ్యా, నువ్వు చెప్పిన పని అయిపోయింది, ఏం చేయమంటావు? నువ్వు అందులోకి పో, నేను ఉంచేస్తాను. కాలం సంపూర్ణం అయిపోయింది. అలాగా ఆ జరగకుండా దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్చుకోవటానికి ఇంద్రధనుసును ఆకాశంలో పెట్టాడండి. ఇంద్రధనుసు ఆకాశంలోకి వస్తే వచ్చే వర్షం కూడా తగ్గుద్దండి. దేవుని వాక్యంలో ఉన్న మర్మం అది. మత్తయి సువార్త 16:6 ఉంటుందండి. గనక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మానవుని రక్తము లేదు. గలతీయులు 4:4 ఏముంది? కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాబట్టి మనకు రక్షణ ఉంది, ఆయన రాబట్టి మనకు మోక్షం ఉంది, ఆయన రాబట్టి మనకు ధన్యత ఉంది. ఎంతో మంది నిద్రపోతున్నారు, ఈ ఇరుకు మార్గమున వచ్చేవారు కొందరైన కూడా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామండి? కొందరు మాత్రమే ఉన్నామండి. ఇప్పుడున్న వాళ్ళందరం కూడా సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం పరలోక రాజ్యానికి అని మాత్రం మనకి రూఢి లేదు. కానీ నమ్మిన వాళ్ళని విశ్వసించాలి అంతే. నేను పరలోకానికి వెళతాను, హల్లెలూయా అన్న విశ్వాసం అందరికీ ఉండాలి కదండి. పరలోకానికి నేను వెళ్తాను అనే విశ్వాసంతో మనం ముందుకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన మార్గం వేరైంది. ఇప్పుడు అయినప్పటికీ కూడా నేను వాక్యం చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి గబగబా, ఇంకా నేను ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద, సరిగ్గా వినండమ్మా, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి మీద అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? భూమి మీదే ఉన్నాం. తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో అంటే భూమి, ఇప్పుడు మనం పైన ఉన్నాం, భూమి క్రింద ఉన్న వారిలోనే కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన హెచ్చించి, ఎవరిని హెచ్చించాడండి? యెహోవా తండ్రి ఎవరిని హెచ్చించాడండి? తన కుమారుని హెచ్చించి ప్రతి నామమునకును పైనామముగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఏ నామమునకంటండి? పైనామము, ఉన్న నామానికంటే పైనామముగా హెచ్చించబడ్డాడండి. అంటే మరి ఆయన ఎక్కడ ఉన్నాడండి? తండ్రి అయిన దేవుడు అంతకంటే పైన ఉండాలి కదా. ఉన్న నామము కంటే పైనామముకైనా ఆ పైనామముగా ఆయనను తన కుమారుని హెచ్చించుకున్నాడంట. ఆయన ఎక్కడో ఉన్నాడు. కానీ ప్రతి కాలు కూడా దేవుని యొద్ద మోకాలు వంగవలెను. ప్రతి మోకాలు కూడా, ప్రతి మోకాలు అంటే దెయ్యాలకి ఉన్నాయి మోకాళ్ళు, దేవుళ్ళకి ఉన్నాయి మోకాళ్ళు. ఉన్నారు కదండి దేవుళ్ళు ఎంతమంది అండి? అసలు దేవుళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీ నోటంట? దేవుళ్ళు ఎంతమంది ఉంటారు
మరి చెప్పండి. మరి మీరు చెప్తేనే మీకు ఏమర్థమవుతుంది అనేది నాకు తెలియదు. ఆ మొక్క తెలియలేదంటే ఇంకెక్కడో ఉన్నారు మీరు. దేవుళ్ళు ఎంతమంది చెప్పండి? మీరు ఒక్కరే అంటున్నారా? మీరు అయితే ఒక్కరే అంటున్నారు. ఇంకా నువ్వు ఒకలేనమ్మా, మీరు ఒకలే అంటున్నారు. రత్నకుమారి గారు ఒకరే అంటున్నారు. ఇంకా పద్మమ్మ గారు ఒకరే అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారండి? మన శారమ్మ గారు ఒకరే అంటున్నారు. ఇంకా దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. దేవుడు ఒక్కడే ఉన్నాడా? దేవుడు అక్కడని దేవుడు నలుగురు ఐదుగురు మాత్రం దేవుడు అక్కడే అంటున్నాడు. మరి దేవుళ్ళు ఉన్నారు కదండి, మీకు తెలీదా? లేరా? దేవుళ్ళు లేరా? దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? బోర్డు ఎంతమంది ఉన్నారు. దేవుడిని పూజించబడేవాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు పాయింట్ తీసుకోండి, మీ ఇష్టానుసారంగా ఆలోచించేయకండి. రక్షణ ఇచ్చే దేవుడు ఎవరండి? మోక్షాన్ని ఇచ్చే దేవుడు, పరలోక రాజ్యాన్ని ఇస్తానన్న దేవుడు ఎవరండి? నీకు పరలోక టికెట్ ఇచ్చేది ఎవరండి? యేసయ్య మాత్రమే. నువ్వు చనిపోతే మళ్ళీ బ్రతికించేవాడు ఎవరండి? యేసుక్రీస్తు మాత్రం ఒకరు. ఏ గ్రంథంలోనైనా ఎక్కడనైనా మీరు చదవండి, పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత చూద్దాంలో ఎవడు చూడొచ్చాడు అంటారు. అప్పుడు కానీ తెలియదండి. మునిగిపోయిన తర్వాత అయ్యో నోవాహు అన్నారండి. అప్పుడు నోవాహు నువ్వు తలుపు తీయడానికి అవకాశం ఉందా? లేదండి. అక్కడ ఎవరు ఎందుకు లేదండి? తండ్రి అయిన దేవుడే వచ్చి దాన్ని మూతేసేసాడు. ఎందుకంటే నోవాహు గారికి మళ్ళీ జాలేసి పెద్దమ్మలు ఉంటారు, పిన్నమ్మలు ఉంటారు, మాయలు ఉంటారు, మేనత్తలు ఉంటారు, పిల్లలు ఇంకా రకరకాల చుట్టాలు బంధువులు ఉంటారు. జాలేసి అయ్యో నా వాళ్ళందరూ చనిపోతున్నారు నీళ్ళల్లో పడి అని ఒకవేళ జాలి కలిగి వాక్యం మీద పెట్టండి, ఇంకెక్కడికి పెట్టండి. మనం ఈ వాక్యంలో నుంచే వెళ్ళాలి దేవునిలోకి. కొత్త సంవత్సరంలోకి వాక్యంలో నుంచే వెళ్ళాలి మనం. కనుక ఆ శబ్దాలకి ఇవ్వకండి, ఈ శబ్దాలకి ఇవ్వండి. ఇప్పుడు నేను మైకి నా నోరు దగ్గర కంటే పెట్టుకోవాలన్నమాట. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన భూమి మీద ఉన్న మనము ఆయన నామాన్ని వంగాలి. భూమి కింద ఉన్నవారంటే ఎవరండి? చనిపోయిన వారు కూడా ఆయన నామాన్ని పైనామము కంటే ఉన్న నామము కంటే పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము దేవుడు ఒక్కడే. ఎంతమంది ఉంటారంటే ఎంతమంది వచ్చి బొకాయించిన దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. నువ్వు చనిపోయినా బ్రతికి ఉంటూ నువ్వు నమ్ము, లేకపోతే నీ కర్మ. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నెరవేర్చుకుందామండి మనం. అది నెరవేర్చడానికే కదా ఇక్కడికి వచ్చావు. బ్రతుకుటే క్రీస్తే, చావైతే రేపొద్దున ఎవరైనా వచ్చి నిన్ను కత్తిట్టి పొడిచేస్తాను, నువ్వు బైబిల్ తీస్తావు, బైబిల్ అవతలు పాడేస్తావా? నువ్వు దేవుణ్ణి వదిలేస్తావా దేవుణ్ణి? నువ్వు కత్తి నీ పీక మీద పెట్టి నిన్ను నరికేస్తాను, దీన్ని పాడేస్తావా, నేను నరికేయమంటావా అని అంటాడు. ఏం చేస్తారు మీరు? నరికేయమంటారా? ఆ టైం వస్తే కనుక ఇది వద్దు, ఏం వద్దు బాబా, ఏదో ముద్ద తిని బతుకుతాం, సత్య తర్వాత ఎవడో చూస్తాడు. అబద్ధాలు చెప్పకండి దేవుని సన్నిధిలో ఉండి. కానీ సమయం వచ్చేటప్పటికి మరి యేసయ్య ఏం చేశాడు? సమయం వచ్చేటప్పటికి తప్పించుకున్నాడు. ఆయన తప్పించుకోలేదు. మరి మనం కూడా ఏం చేయాలి? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి 33 సంవత్సరాలు బ్రతికినా కానీ ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించకపోకుండా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు మాత్రమే ఆయన దేవుని వాక్యం చెప్పాడండి. 33 సంవత్సరాలు బ్రతికి ఆయన 3 సంవత్సరాలు దేవుని సేవ చేసి తన కుమారుని ఏ రకంగా పంపాడు ఆయన నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా భూమి మీద ఉన్న వాళ్ళము సంవత్సరమును అధిక సంవత్సరములు నీ మీద ఉంటారు. నామమును పైనామము కంటే పైనామము అన్నట్టుగానే సంవత్సరమును అధిక సంవత్సరములు నీ మీద నుంచి దాటుకుపోతుండగా నువ్వు ఏం చేయాలి? ప్రభువు కోసం సిద్ధపడి ఉండాలి. ప్రభువు కోసం సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఆయన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని హెచ్చించినప్పటికీ కూడా ఆయన గర్వించకుండా తన్ను తానుగా అర్పించుకున్నాడటండి. ఆయన గర్వించలేదంట. అంటే నామానికి పైనామముగా పెట్టిన ఆయన. చదవండి వాక్యం, మళ్ళీ మీకు అర్థమయ్యేట ముగించేస్తాను. ఆ వాక్యం చదవండి. పిలుపులకు రాసిన పత్రిక 2. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును
మహిమార్థమైన తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి, గలతీయుల్లోకి రండి. 2:10 చదవండి. 2:10 ఎంతసేపా? 2:10. ఫిలిప్పీలకు 2:10 అండి. మరి సారీ అండి, క్షమించండి. అది కదా 2:10నా? నేను మరిపొచ్చింది నాకు, సారీ అండి. ఇందాక గలతీయులకు 4:4 చదివారు. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు స్త్రీ యందు భూమి మీద కుమారుని పంపాను. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు అంటే ఎలాంటి పుత్రులండి? దత్తపుత్రులు అంటే ఏంటండి? మనకు పుట్టిన బిడ్డను ఇచ్చేస్తాం. కానీ తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కుమారునికి దత్తపుత్రులుగా ఇచ్చేసాడండి. మనము దత్తపుత్రులుగా ఉండాలి అని అంటే అధిక సంవత్సరంలో మన మీద నుంచి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా సంవత్సరం అంటే ఏంటంటే అది దయాకిరీటం అంటండి. దేవుని వాక్యంలో సంవత్సరమును దయాకిరీటం, సంవత్సరం అంటే మనకు దయాకిరీటం. ఎన్నో సంవత్సరాలు మన మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. కానీ 2000 సంవత్సరంలో నీలో వచ్చిన మార్పు ఏమైనా ఉందా? అది ఒకటి చెప్పండి. ఎవరైనా నీలో వచ్చిన మార్పు ఏంటి? ఈ సంవత్సరం నేను ఈ మార్పు పొందాను, ఈ సంవత్సరం నేను ఈ విధంగా మారాను, ఫలానప్పుడు ఫలానా సంవత్సరంలో అలా మారాను. రక్షణ పొందిన కాడి నుంచి నువ్వు రక్షణ పొందడానికి 1 సంవత్సరం మారావు అంటే అంతకుముందు నువ్వు దేవుణ్ణి నమ్మడానికి ఒక సంవత్సరం మార్పు వచ్చింది, దేవుణ్ణి తెలుసుకోవడానికి మార్పు వచ్చింది, మారు మనసు పొందడానికి మార్పు వచ్చింది, పాప క్షమాపణ పొందుకోవడానికి మార్పు వచ్చింది, బాప్తిసం పొందుకోవడానికి మార్పు వచ్చింది. బాప్తిసం పొందుకున్న తర్వాత ఏం మార్పులు వచ్చాయి నీకు? ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఏం మార్పు వచ్చింది నీకు? హల్లెలూయా. నిద్రపోతున్నారా? మరి దేవునికి దత్తపుత్రులుగా ఉండాలంటే మనలో మార్పు కావాలి కదండి. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన లోకంలో నెరవేర్చడానికి, తండ్రి మాట నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాడు. మరి మనం నెరవేర్చడానికి, వాక్యంతో బ్రతికేయాలనుకున్న వాళ్ళు మనము ఈ సంవత్సరంలో ఏం మారామండి మనం? అది కూడా చెప్పండి. ఈ సంవత్సరం ప్రారంభం అయిపోయింది, అప్పుడే నిమిషాల మీద వెళ్ళిపోతుంది, టైం గడిచిపోతుంది. నువ్వు పాత సంవత్సరము గతించిపోయింది, సమస్తం నూతనం అయిపోవడానికి మొదలు పెట్టేసాము. కానీ నీలో వచ్చినటువంటి మార్పు ఏమైనా ఉందా? దేవునికి నువ్వు ఒప్పందం చేసుకో, ఒడంబడిక చేసుకో. నువ్వు దేవునికి ఇప్పుడే నువ్వు దేవునితో మాట్లాడకపోతే, దేవునికి నువ్వు చెప్పకపోతే, నీ విశ్వాసాన్ని నీవే పరీక్షించుకోలేకపోతే, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎవరినండి? జక్కయ్య గారిని. ఎంత కష్టపడి ఆయన మేడు చెట్టుకి ప్రభువును చూశాడో. ఆ జక్కయ్య దిగిరా అన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఇంటికి వెళ్ళాడు, భోంచేయడానికి కూర్చున్నాడు. నేడు జక్కయ్య గారింటికి ఏమొచ్చిందంటండి? రక్షణ వచ్చి ఉన్నదంట. ఆ రక్షణ జక్కయ్య గారిలో ఉన్నటువంటి విశ్వాస రక్షణ రీతి చూసినప్పుడు ఆయన ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అబ్రహాం గారు ఎక్కడున్నాడండి? జక్కయ్య గారు ఎక్కడున్నాడు? కానీ నీవు కూడా నీ మార్పు ఉండాలి, నీలో దేవుని యొక్క తెగింపు ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తెగింపు నీలో ఉండాలి. నీవు ఒప్పుకున్న బాప్తిసం తీసుకున్నప్పుడు నీవు దేవునికి చేసేటువంటి ప్రమాణకము, ఆ ప్రమాణకంలో నీవు కూడా లోబడి ఉండాలి. నేను అన్ని చేసేస్తాను ప్రభు అని చెప్పేసి అక్కడ ఒప్పందం చేసేసుకుంటావు, ములిగేస్తావు. ములిగినాడే నువ్వు ఆ చక్కని వస్త్రాలు కట్టుకుంటావు, ఒప్పందం చేస్తావు. ఆ ఒప్పందానికి లోబడి ఉంటున్నావా? దేవుని దగ్గర ఒకలా ఉంటారు, బయటికి వెళ్తే ఒకలా ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకోలేరు, ఒకరినొకరిని చూసుకు ప్రార్థించుకుంది. నీ శత్రువును కూడా ప్రేమించుకొని అంటుంటే ద్వేషకులు ఎక్కువైపోయారు, ప్రేమించలేని వారు ఎక్కువైపోయారు, పక్కింటి వారిని తొలతూగే వారే ఎక్కువైపోయారు, ఒకరిని చూసి ఒకరిని వార్చలేనటువంటి వారు అయిపోతున్నాం మనము. మన మనసు ఒక తిన్నగా ఉండదు, ఏదో దుష్టత్వము కలిగి ఉన్నటువంటి వారము మనము. దేవుని ప్రేమలో ఉన్నటువంటి వారు మనము. లోకానికి వేరే బ్రతికి దేవునితో మనం బ్రతకాలి అంటే నీ నా ఇష్టానుసారంగా బ్రతం కాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యం నాకు దయచేయి తండ్రి. ఏం మార్పు కలిగింది నీకు? దేవునికి రేపొద్దున్న సాక్ష్యాలు చెప్తారు. నీకు మార్పు ఉంటే సాక్ష్యం చెప్పు, మార్పు లేకపోతే నువ్వు సాక్ష్యం చెప్పున వృధయ్యా. దేవుని స్తోత్రం. నీలో మార్పు ఉంటే దేవునికి సాక్ష్యం చెప్పి. నేను 2024 సంవత్సరంలో ఈ మార్పు 23లో నుంచి అడుగుపెట్టి 24లోకి వచ్చి నేను ఈ మార్పు పొందాను. సంవత్సరానికి ఒక మార్పు నీకు రావాలి. ఆ మార్పులో నీవు రక్షణ పూర్తిగా పొందుకోవాలి.
నీ కాలము సంపూర్ణమయ్యి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి దేవుని యొక్క సింహాసనము పైన నామము కంటే, ఆయనకు ఉన్న నామము కంటే పైనామములో నువ్వు ఆయనతో పాటు నువ్వు సజీవులుగా మనము దేవునితో కూర్చోడానికి ఇష్టపడి ఉండాలి. నీ ఒప్పందానికి లోబడి అనేకమైనటువంటి శరీరపు ఇబ్బందులు నీకు ఎదురైనప్పటికీ కూడా ప్రభువా, నేను నీకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోకూడదు తండ్రి. లోకంలో ఎన్నో శ్రమలు నాకు వస్తూ ఉంటాయి, నీ జీవ కిరీటం నేను పొందుకునేంతవరకు నమ్మకముగా నేను బ్రతికించు ప్రభువా. నమ్మకముగా కడ వరకు నమ్మకముగా ఉండమన్నాడు. ఆ నమ్మకమైన జీవితము, నీ జీవ కిరీటము నాకు కావాలి ప్రభా. ఈ సంవత్సరంలో కూడా నీ దయా కిరీటం నాకు దయచేసి నన్ను ఆశీర్వదించు. కనుక ప్రియమైనటువంటి వారా, మరి దేవునితో మాట్లాడుకోండి. నీలో ఏ మార్పు వస్తే నువ్వు రేపొద్దున మీ సాక్ష్యాలు నేను వింటాను, కింద ఉన్నా కానీ వింటానండి మీ సాక్ష్యాలు. గొప్పగా సాక్ష్యాలు చెప్తున్నారు, లేదా బయటకు వెళ్తే ఈ మామూలు నేను మనసులో అనుకుంటాను. నేను సాక్ష్యానికి తగినటువంటి వారమై ఉండాలి. కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్తే ఒప్పుద్దండి, నిజంగా అది అబద్ధమైన నిజమని ఒప్పించే సాక్ష్యాలు కూడా ఉంటాయండి. కళ్ళు మూసినట్టుగా ఉండకూడదండి, అందుకే న్యాయదేవత కళ్ళు కట్టేస్తారు. అదే అబద్ధాలు, కానీ అన్ని దేవుడు చూస్తాడు. ఆ న్యాయకర్త దగ్గర మనము కూడా ఆయనకు దత్తపుత్రులమై, నిజమైన దత్తపుత్రులమని మనము దేవునిలో ఒప్పుకుందామండి. అన్యులతో మనం సహవాసించకుండా, అన్యుల వలె మనం ప్రవర్తించకుండా, దేవా నీ బిడ్డను నిన్ను నీతిగా నీ దారిలో నడిచే భాగ్యం నాకు దయచేసి స్వామి. ఇదిగో నూతన సంవత్సరంలో అడుగేట నిజమే ప్రభా, నాలో ఏ మార్పు ఉంది ప్రభా. నీ పరుగు పందే నా ముందుంటే నేను ఎందులో పరిగెడుతున్నాను, ఎటు వెళ్తున్నాను, నా జీవితం ఎటు వెళ్తుంది, ఈ లోక శ్రమలతోటే నేను పోట్లాడుతున్నానా, నేను ఏ మార్పు తెచ్చుకుని ఈ లోకంలో నేను నిలబడ్డాను. ఏంటి ప్రభా నా స్థితిగతి, నన్ను నీ దారిలో నువ్వే నడిపించాలి ప్రభా. నన్ను ఇట్ట చేసేయి, నేను నీలో ఉండేలాగా నువ్వే నడిపించాలి నన్ను అంటే, నువ్వు నడుతూ మనిషి ఆయన నడిపించడం ఏంటండి? నువ్వు నడిచి చూపించు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మరి ఇలా చెప్పుకుంటా పోతే చాలా వాక్యాలు ఉన్నాయండి. మరి ఇందులోకి మనం దిగిన తర్వాత మరి ఫుల్గా చెప్పాలంటే సమయం కాదు. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టా, నిద్ర భారాలు వస్తాయి కాబట్టి మరి దేవుని వాక్యం ఎంతో చెప్పాలని ఉన్నా కొద్దిగానే సమయాన్ని బట్టి, అందుకే నేను 8 గంటలకే రండమ్మా, 8 గంటలకు వస్తే పాటలు 10 గంటలకు అయిపోతాయి. వాక్యంతో గడుపుదాం, మనం దేవునిలో గడుపుదాం. కాసేపు దేవునిలో గడపలేమా, ఉండలేమని చెప్పేసి ముగించేస్తున్నాం. మరి ఇలాంటి మాటలు ప్రభా, నీకు దత్తపుత్రులుగా మమ్మల్ని మార్చుకుని నువ్వు చనిపోయావు ప్రభా. ఆ దత్తపుత్రత మేము నిలబెట్టుకుని నీ దగ్గరకు వచ్చే వరకు మమ్మల్ని రక్షించి కాపాడు ప్రభా. అది ఒకటి ఏంటి, నాలో మార్పు ఏమొచ్చింది, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే సాక్ష్యాలకు సిద్ధపడండి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. పాట పాడాలని ఆశపడుతున్నానండి. ఒక 2 నిమిషాలు. మరి మీరందరూ పాడారు పాటలు. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. పిల్లలను వదిలేయండి, చప్పట్లు కొట్టండి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమ్మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ
కర్త శరణు శరణు మా శరణు శరణు మహిమాన్విత చిరజీవనిధి మహిమాన్విత జీవనిధి మహిమాన్విత శరణు శరణు మా దేవ యెహోవా పడమా హల్లెలూయా పడండి శరణు శరణు మా దేవ యెహోవా 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 యేసునాథా హల్లెలూయా 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 శరణు శరణు మా దేవ యెహోవా హల్లెలూయా 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 దేవా నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభువా ఈ నూతన సంవత్సరములో మేము ప్రారంభించుచుండగా ప్రభువా నాయన మా ఆత్మలను మీరు తాకండి ప్రభువా మాతో మాట్లాడండి నాయన ఈ నూతన సంవత్సరంలో నీకు ఇష్టలైనటువంటి దత్తపుత్రులుగా మేము నడుచుకోవడానికి ప్రభువా మమ్మల్ని తీర్చిదిద్దు ప్రభువా హల్లెలూయా 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 మోకరించండి అమ్మా అందరూ అయ్యగారు ప్రార్థన చేస్తారు మనం ఏకీభవిద్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమునైనా పరిశుద్ధుడా అందరూ యేసయ్యకే స్తోత్రమునైనా ఎంతవరకునైనా కొడుకులా ఉండి మాతో ఉండి మమ్మల్ని మాతో మాట్లాడి ప్రభు మమ్మల్ని ఆదరించి నైనా మీరే మమ్మల్ని ప్రభు ఉత్తేజపరిచి నైనా పాత సంవత్సరంలోంచి నన్ను ప్రభు కొత్త సంవత్సరంలోనికి నైనా నూతన సంవత్సరంలోనికి నూతన వస్త్రపు కిరీటాలను ప్రభు నైనా మాకు దయచేసి నైనా ప్రభా ఈ రాత్రి నైనా నీ సన్నిధానంలో నుండి మేము ప్రభువా నైనా 2025లోకి ప్రవేశించడానికి మీరు మానవులు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను దీవించండి వారి బిడ్డలను దీవించండి వారికి ఉన్నటువంటి అక్రతలు తీర్చండి అవసరాలు తీర్చండి ప్రభువా ఈ రాత్రి నన్ను ప్రభువా నీ బిడ్డలు మేము అందరం కూడా సంతోషంతో ఆనందంతో నైనా 2025 సంవత్సరం అంతా కూడా సంతోషంతో గడపడానికి ఆనందంతో గడపడానికి నైనా ఉల్లాసంతో గడపడానికి మరి ముఖ్యమో ప్రభువా నీతో సహవాసం చేస్తూ గడపడానికి నైనా నీ కృప మాకు దయచేయండి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా ఎడతెగక నిత్యం మేము ప్రార్థన చేసుకుంటూనైనా మాకిచ్చినటువంటి దినాలలో మాకిచ్చిన వారాలలో మాకిచ్చినటువంటి నేను ప్రభువా గంటలలో నిమిషాలలో ప్రభువా కనీసం నైనా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మేము ముందుకెళ్ళడానికి నేను కృప చూపించండి కుడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ దక్షిణ హస్తం చాచండి మీ గాయపడిన హస్తం చాచండి మీ కృపను అనుగ్రహించమని నైనా రేపు దినమున ప్రభు రీతిగా నీ పునరుత్థానపు పండుగ నైనా ప్రభు మొదటి నైనా ప్రభు కూడికలో మేమందరూ కూడా పాలు పంపులు పొంది మిమ్మల్ని స్తుతించేంత వరకు మీ కాపుదల మీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించమని ఇంతవరకు నేను మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీ ఆత్మవర్షం మా మీద కుమ్మరించినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రభువా మీ కృప అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయం మీ పాదాల చెంతనైన ప్రభు ఇటు రీతిగా మేము కూడుకోవడానికి ఇటు రీతిగా మీ దీవుల వర్షం పొందడానికి మీ కృప మాకు దయచేదురుగా కానీ నీ సన్నిధాన ఆశీర్వాదం నీ బిడ్డల గృహాలలో ఉంచండి మీ సన్నిధాన ఆశీర్వాదం నీ బిడ్డల జీవితాలలో ఉంచండి గతించిన సంవత్సరంలో ఉన్నటువంటి శోధనను తీసివేయండి
నూతన సంవత్సరంలో అద్భుతంగా నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించుదురుగాక. నూతన సంవత్సరం నీ బిడ్డల యొక్క అన్ని అవసరాలు తీర్చుదురుగాక. ఆరోగ్యం ఇచ్చుదురుగాక, సంపదలు ఇచ్చుదురుగాక. నీ బిడ్డల కుటుంబాలలో ప్రభు ఆశీర్వాదాలు కొమ్మరిచ్చుదురుగాక. ఇదిగోన ప్రభు వరకున్న ప్రతి సమస్య నుంచి ఈ రాత్రి కాల సమయం విడుదల కలిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఆశీర్వాదాలు తీసుకుందాం. తల్ల వంచండి. మరి మన ముందు దైవదాస్త్రాలు మరి మీ కొరకు పలహారాలు సిద్ధపరిచారు. వాటిని తీసుకుని మీరు చక్కగా సంతోషంతో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వాదాలతో మనం ముందుకు వెళ్తాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును ఇదిగో సంఘ బిడ్డలందరికీ సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశు రక్తమే ఇచ్చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ సేకండి అవ్వండి. రేపటి నుంచి ఈ సంవత్సరం మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాకనండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. ఒకరి కుటుంబాల గురించి ఒకరు మీరు దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగాక. 2025 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. 2025 సంవత్సరంలో పాత సంవత్సరంలో ఉన్న సమస్యలని దేవుడు మీ కుటుంబంలో తీసివేయగాక అని ఒకరికొకరు చేతులు పట్టుకుని మీరు గ్రీటింగ్స్ చెప్పుకొని మీరు మరి ఈ సమయం ముందు మరి పలహారాలు సిద్ధపరిచారు కనుక పలహారాలు మీరు తీసుకుని మన గృహాలకు వెళ్ళాలని దేవుని పేరట కోరుచు.